మాతృ సంహిత. రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు. అవతార పురుషులను గుర్తించడం ఎలా? నిరాకారము నిర్గుణము అయిన శక్తి ఒక మానవాకృతిని ధరించినప్పుడు వారిని అవతార వ్యక్తులు అంటాం. ఈ పరిణామం ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అన్న సందేహానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సమాధానమిచ్చారు. లోకంలో అధర్మము అన్యాయము ప్రబలిపోయినప్పుడు దుష్టులను శిక్షించడం కోసము, శిష్టులను రక్షించడం కోసము తాను అవతరిస్తానన్నాడు. కానీ ఇక్కడ సామాన్య ప్రజానీకానికి సహజంగా ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వశక్తుడు అయిన భగవంతుడు సంకల్పమాత్రం చేతనే తన ఇచ్ఛానుసారం జగత్తును నడిపించవచ్చును కదా, తానొక రూపధారణ చేయవలసిన అవసరం ఏమిటి అనిపిస్తుంది. కనుక ఈ అవతరణ కారణాన్ని ఇంకొక రకంగా ఊహిస్తే కొంత ఔచిత్యం కనిపిస్తుంది. భగవంతుడు తనదైన తానైన సృష్టితో తాను ఆడుకోవటానికి కోరికై అవతరిస్తాడేమో అనిపిస్తుంది. మనుషుల్లో మనిషిగా మెలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. కనుకనే మనిషికి సహజంగా ఉండే లక్షణాలు, గుణాలు అన్నీ అవతార వ్యక్తులకు ఉంటాయి. అందువల్లనే వారికి శరీరంతో పాటు శరీరానికి ఉండే బలహీనతలు, పరిణామాలు, వ్యాధులు ఉంటాయి. గుణాలు, వాటి ప్రకోపాలు ఉంటాయి. వారి జీవితాలు నవరసభరితంగానూ ఉంటాయి. వాళ్ళ జీవితాల్లోనూ ఆనందకర సన్నివేశాలు ఉంటాయి, విషాదకర ఘట్టాలు ఉంటాయి. వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు ఏడుస్తారు. నవ్వేటప్పుడు వాళ్ళ పెదవులు చలిస్తాయి, ఏడ్చేటప్పుడు వాళ్ళ కళ్ళు చెమరుస్తాయి. కనుకనే మనలో ఒకరై మనతో మనవలే మసలే మనిషిలో దాగి ఉండే దైవత్వాన్ని గుర్తించటం ఏమంత సులభమైన విషయం కాదు. కనుకనే రాముడు సీతావియోగం వల్ల దుఃఖించాడని సందేహం, కృష్ణుడు ఆశ్రిత పక్షపాతి అని అభిప్రాయం, రమణ మహర్షికి రామకృష్ణ పరమహంసకు తమ వ్యాధిని తాము నయం చేసుకునే సమర్థత లేదని శంక. కానీ వారి జీవితాలను నిశితంగా పరిశీలిస్తే గాని వారందరిలో నిక్షిప్తమై, నిగూఢమై, నిశ్చలమై దీపించే దివ్యజ్యోతి దృగ్గోచరం కాదు. సామాన్య చక్షువులకు అంతా సామాన్యంగానే కనిపిస్తుంది. నిత్య సంకితులకు ప్రతిదీ సందేహంగానే ఉంటుంది. అతీంద్రియమైన విశిష్ట భగవత్తత్వాన్ని అవగాహన చేసుకోవటానికి ఈ సామాన్యమైన అల్పమైన ఈ ఇంద్రియ జ్ఞానం సరిపోదు. అందుకు దైవానుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం అనుభవాన్ని ప్రసాదించాలి. ఆ అనుభవం విశ్వాసాన్ని కలిగించాలి. ఆ విశ్వాసం ఏర్పడినప్పుడే కానీ నిజం నిజంగా కనిపించదు. నిజాన్ని చూడగలిగిన కళ్ళు మనకు అనుగ్రహింపబడినప్పుడు మనిషిలోని మాధవుడు సహస్ర పాదాలతో, సహస్ర బాహువులతో, సహస్ర శీర్షాలతో విరాట్ స్వరూపుడై అనుక్షణము సాక్షాత్కరిస్తాడు. అప్పుడు ఆ అవతార పురుషునిలోని ప్రతి మాటలోనూ, ప్రతి క్రియలోనూ మనకు ఒక విలక్షణతో కూడిన దివ్యత్వం సుస్పష్టంగా కనిపిస్తుంది. సామాన్య మానవుడికి అవతార వ్యక్తికి గల వ్యత్యాసం బిందువుకు సింధువుకు ఉన్నంత భేదంతో సమానంగా తెలుస్తుంది. మానవ శక్తి, గుణాలు అన్నీ పరిమితులకు లోబడి ఉండగా అవతార వ్యక్తులు తాము అవసరం అనుకుంటే అన్ని విషయాల్లోనూ సంపూర్ణులై అపరిమితులై వ్యవహరించగలరు. వారు పరిమితులకు లోబడి ఉంటున్నట్లు కనిపిస్తూ అన్నిటికీ అతీతులై మెలగగలరు. వారిలో ఆ శక్తి ఉంటుంది. కానీ వారికి ఆసక్తి మాత్రమే ఉండదు. వారికి అది కావాలని ఉండదు, ఇది వద్దని ఉండదు. వారు ఆనందాన్ని కోరుకోరు, దుఃఖం నుండి పారిపోరు. వారు ఆరోగ్యం కోసం ప్రయత్నం చేయరు, వ్యాధులకు బాధలకు భయపడరు. కనుకనే అమ్మ ఆనందో బ్రహ్మ అన్న ఉపనిషత్ వాక్యాన్ని బాధ కూడా భగవంతుడే అని పూరించింది. సర్వమాతృమూర్తి అయిన అమ్మ పలుసార్లు తన వ్యాధుల ప్రస్తావన వచ్చినప్పుడు అవి పిల్లలే, మీకంటే అవే నయం, అవి నన్నెప్పుడూ అంటిపెట్టుకుని ఉంటున్నాయి అని వివరించింది. కానీ అమ్మ జీవితాన్ని జాగ్రత్తగా పరిశోధిస్తే అమ్మకు ఇతర శరీరాల మీద, మనస్సుల మీద, తన శరీరం మీద, మనస్సు మీద అకుంఠితమైన అధికారం కనిపిస్తున్నప్పటికీ అమ్మ భూమి మీద పడ్డ క్షణం నుంచి ఏదో ఒక బాధను అనుభవిస్తూనే ఉన్నది. సూర్యుని వేడివనంతా భరిస్తూ లోకానికి చల్లదనం ఇచ్చే చంద్రుని వలె అమ్మ తాను బాధలను అనుభవిస్తూ మనకు సుఖాలను అనుగ్రహిస్తూ ఉన్నది. అందుకని ఒక కవి అమ్మను బాధాప్రియాయై నమః అని అర్చించుకున్నారు. అమ్మకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఒక ఉపాసకుడు అమ్మను బాధల భగవంతుడా అని సంబోధించాడు.
డిసెంబర్ 1975. వ్యాసం 105. నక్సలైట్లు నా బిడ్డలే. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి హఠాత్తుగా జిల్లెళ్లమూడులోని హైమాలయంపై అందరింటిపై నక్సలైట్లు దాడి దోపిడీ చేశారన్న దుర్వార్త అందరికీ ఈ పాటికి తెలిసినదే. వారు సుమారుగా 20 మంది మాత్రమే ఉన్నప్పటికీ దాదాపు ఒక 100 మంది ఉన్నట్లు, వారి వద్ద ఎక్కువగా ఆయుధ సామాగ్రి లేకపోయినప్పటికీ అసంఖ్యాకంగా మారణాయుధాలు ఉన్నట్లు భ్రమ కల్పించి భయపెట్టి ఆ ప్రాంగణమంతా స్వేచ్ఛగా వీరవిహారం సల్పి తాళాలు పగలగొట్టి తలుపులు ముక్కలు చేసి బీరువా బ్రద్దలు చేసి బాంబులు పేల్చి కారుకూతలు కూసి ఆశ్రమ ప్రశాంత వాతావరణాన్ని కలుషితము కల్లోలితము చేసి పశువుల కంటే హీనంగా, రాక్షసుల కంటే నీచంగా, అతి క్రూరంగా, అమానుషంగా ప్రవర్తించారు. నక్సలిజానికి ప్రధాన లక్ష్యం సాంఘిక దురన్యాయానికి ఆధారభూతమైన వ్యక్తులను రూపుమాపి సమాజాన్ని నిర్మించడం అంటారు. మరి జిల్లెళ్లమూడిలో ఏమి సాంఘిక దురన్యాయం జరుగుతున్నది? అక్కడ ఏ రాజకీయ పక్షానికి, ఏ మత ప్రచారానికి, ఏ వర్ణానికి, ఏ వర్గానికి సంబంధం లేని సర్వసమ్మతమైన ఆదర్శమైన పవిత్రమైన వాతావరణంతో ఒక ఆశ్రమం ఉన్నది. పగలతో, పట్టుదలలతో, అసూయలతో, ద్వేషాలతో అనేక విధాల కుళ్ళిపోయిన సమాజానికి ప్రేమామృతం అందించటానికి భూమిపై అవతరించిన ప్రేమమూర్తి అమ్మ అక్కడ అందరికీ ఆరాధ్యమూర్తి. అమ్మకు కులంతోనే కాదు, గుణంతో కూడా ప్రమేయం లేదు. తల్లికి తప్పే కనిపించదు అని అసందిగ్ధంగా ప్రకటించింది. అమ్మ దృష్టిలో మంచి చెడ్డల విచక్షణే లేదు. పతితులు పాపులు కూడా అమ్మ ఒడిలో పసిపాపలు, ప్రేమాస్పదులే. ఎవరిని చూసినా అమ్మకు తన బిడ్డయే అనిపిస్తుంది. ఈ నగ్న సత్యాలు జిల్లెళ్లమూడి వచ్చి ఎవరు పరిశీలించినా స్పష్టంగా తెలుస్తాయి. మరి ఈ నక్సలైట్లు కూడా ఈ దాడికి ముందుగా అనేక పర్యాయాలు భోజనం చేసే యాత్రికులతో పాటు తాము కడుపారా భోజనం చేసినట్లు తెలుస్తున్నది. మరి ఏ తేడాలు చూడని ఆశ్రమ విధానం దోషభూయిష్టమా? అందరినీ కన్నబిడ్డలుగా ప్రేమించే తల్లి తత్వంలో తప్పున్నదా? వచ్చిన వాడికెల్లా ఆశ్రయమిచ్చి అడిగిన వాడికెల్లా అన్నం పెట్టడమే నేరమా? రాసుల కొద్దీ నిల్వ చేసిన ధనాన్ని దోచి నలుగురికి పంచి సమాజంలో సమానత్వాన్ని సాధించడం కూడా వారి ధ్యేయాల్లో ఒకటంటారు. మరి జిల్లెళ్లమూడిలో ధనరాశులేమీ లేవే. అక్కడ రోజు వందల కొద్దీ ప్రజలకు భోజనం పెట్టడానికి అక్కడి కార్యకర్తలు అనుక్షణము అనుభవించే ఘర్షణ ఎవరికైనా సానుభూతి కలిగిస్తుంది. ఈ సత్యం వాళ్లకు తెలీదా? మరి అక్కడ మణుగుల కొద్దీ బంగారం ఉందనుకున్నారా? అమ్మ ధరించే నగలు వారిని భ్రమింపజేశాయా? అమ్మ దివ్య శరీరంలోని కాంతులే ఎన్నో నగలుగా వారికి భ్రాంతిని కలగజేశాయా? యథార్థ విషయాలేమీ తెలుసుకొనకుండా వివేకరహితంగా ప్రవర్తిస్తే దోపిడీ దొంగలకు వీరికి భేదమేమిటి? మరి వీరు వల్లించే ఆదర్శాల గతి ఏమిటి? దయామయి అయిన అమ్మ ఎంతటి దుర్మార్గుడినైనా వాడు నా బిడ్డే అని చెప్పగలిగిన అమ్మ తన నిరవధికమైన ప్రేమను సర్వజన విస్మయకరంగా మరొకసారి చూపింది. ఎవ్వరికీ ప్రాణహాని, ఏ ప్రమాదము లేకుండా కాపాడింది. నన్ను ఆనాడు అప్పికట్లలో నిద్ర చేయించింది. వరండాలో దుండగులు బీభత్సం చేసిన స్థలంలో రోజూ నిద్రించే నాన్నగారిని 3వ అంతస్తుకు పంపించింది. ధీరోదాత్తుడైన గోపాలకృష్ణమూర్తిని రణస్థలంలో నిలిపి మారణకాండకు అడ్డుపడింది. తల్లికి బిడ్డ సొమ్ము, బిడ్డకు డబ్బు సొమ్ము అని ఎన్నడో వివరించిన అమ్మ తన బిడ్డలను కాపాడుకుని ఆకతాయి బిడ్డలకు కావలసిన సొమ్మును సమకూర్చి, కొందరు పిల్లలు అడిగి తీసుకుంటారు, కొందరు పిల్లలు అడగకుండా తీసుకుంటారు, కొందరు పిల్లలు అదరగండం చేసి తీసుకుంటారు, వీరు ఈ రకం పిల్లలు అని విలాసంగా వర్ణించింది. జనవరి 1976. వ్యాసం 106. అవతార వ్యక్తుల్లోని విలక్షణత. ఈ నెల 12వ తేదీ సాయంత్రం కడప జిల్లా నుండి ఒక సోదరుడొచ్చాడు. అమ్మను చూశాడు. అమ్మ దగ్గర కూర్చుని ఇటీవల నక్సలైట్ల ఆశ్రమంలో చేసిన దౌర్జన్యపూర్వకమైన దోపిడీని గురించి ప్రస్తావించాడు. అమ్మా, మీరు సర్వజ్ఞులు, సర్వసమర్థులు కదా, ఈ దోపిడీని ఆపి ఉండవచ్చునే, వాళ్ల మనస్సును మార్చవచ్చును కదా అన్నాడు. అమ్మ ఏమి తొణక్కుండా నిశ్చలమైన స్వరంతో అన్నది,
అని మీరనుకుంటున్నారు నాన్న. నేను సర్వజ్ఞను కాను, సర్వసమర్థను కాను. నాకు ఏమీ తెలీదు, ఏమీ చేత కాదు. ఏమి జరిగినా చూస్తూ ఉండటమే తెలుసు. కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు, నవ్వు, ఏడుపు. ఇందులో ఒకటి కావాలని లేదు, మరొకటి వద్దని లేదు. ఎప్పుడు ఏది వస్తే దానిని అనుభవించటమే అన్నది. మరి మీరు దేవుడని మేము అనుకుంటున్నాం కదా. అది మీ గొప్పతనమే నాన్న. కొందరు మా అభిప్రాయాన్ని ఒప్పుకోవటం లేదుగా. ఈ నక్సలైట్లు అంతే. కారణం ఏమిటమ్మా? మీకు నమ్మకం కలగటానికి కారణమేదో వారికి కలగకపోవటానికి కూడా అదే. అన్నిటికీ ఒకే శక్తి కారణం. అదే ఇన్ని రూపాలు, ఇన్ని భావాలుగా ఉంది. అమ్మా, నాస్తికులను కూడా సృష్టించుకోవటంలో భగవంతుడి ఉద్దేశం ఏమై ఉంటుంది అడిగాడతను. ఆస్తికులకు నాస్తికులకు తేడా ఏమీ లేదు. ఆస్తికుడు అంతా వాడే అనుకుంటాడు, నాస్తికుడు అంతా నేనే అనుకుంటాడు. వాడన్నా నేనన్నా ఒకటే నాన్న. ఎట్లా ఒకటో అర్థం కాక అతడు ఆకాశంలోకి చూడడం మొదలుపెట్టాడు. అమ్మలోని అద్వైత స్థితి అతని మనస్సులోకి ఒక వెలుగురేఖను ప్రసారం చేసినట్లయింది. ఆ సంభాషణ అక్కడ ఆనాడు అంతటితో ఆగిపోయింది. కానీ ఈ ప్రశ్న అనేకుల నుండి అనేక రూపాల్లో వినిపిస్తూనే ఉన్నది. ఈ ప్రశ్న తెలిసి తెలియని స్థితికి సంబంధించినది. ఏమీ తెలియనివాడు, దైవం అంటే ఏమిటో ఆలోచన లేనివాడు, అమ్మ దైవం అన్న విశ్వాసం లేనివాడు ఆనాడు జరిగిన దురంతానికి విచారిస్తాడు, సానుభూతిని వ్యక్తం చేస్తాడు. దైవం అంటే ఏమిటో తెలిసిన వాడికి దైవం యొక్క అవతారాలైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మనసులో మెదిలి వారి చరిత్రలు స్ఫురణకొస్తాయి. శ్రీరాముడు అవతార పురుషుడు, దివ్యశక్తియుతుడు. కానీ అతని చరిత్రను పరికిస్తే సామాన్య మానవుడి కంటే తక్కువ స్థాయిలో అతడు ప్రవర్తించిన అనేక ఘట్టాలు మనం చూస్తాం. అతడు ప్రాణాధికంగా ప్రేమించిన అర్ధాంగిని రాక్షసరాజు ఎత్తుకుపోగలుగుతాడు. అతడు ఆమె జాడ తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తాడు, కోతుల సహాయం అర్థిస్తాడు. రాముడు దేవుడైతే ఇవన్నీ ఏమిటి అనటం అవివేకం. ఇక శ్రీకృష్ణుని విషయం. కృష్ణుడు తనపై దండెత్తి వచ్చిన జరాసంధుని జయించలేకపోయాడు. దుర్యోధనుని మనస్సు మార్చలేకపోయాడు. కర్ణుని మనస్సును ప్రయత్నం చేసి తన వైపుకు మరల్చుకోలేకపోయాడు. ఇక యేసుక్రీస్తు సంగతి. మానవులే తనను సిలువపై ఎక్కిస్తే ఎదురు తిరగలేకపోయాడు. ఇటీవల రమణ మహర్షి వారి ఆశ్రమంలో దొంగలు చొరబడి ఉన్నదంతా దోచుకుని వారి కాలిపై కొడితే వారు నవ్వుతూ రెండవ కాలను కూడా చూపించారట. వీరందరూ స్మృతి పదంలోకి వచ్చే ఆలోచన చేస్తే ఒక సత్యం అవగతమవుతుంది. ఈ కష్టసుఖాలు, మంచి చెడులు, మానావమానాలు సామాన్యులమైన మనకు గాని అద్వైత సిద్ధిని పొందిన మహాత్ములకేం కావాలి, ఏది వద్దు, వారు ఇది కావాలని ఎందుకు అనుకోరు అని మనం ప్రశ్నిస్తే మాత్రం మనకు సమాధానం దొరకదు. ఫిబ్రవరి 1976. వ్యాసం 107. మార్జాల కిశోర న్యాయం. అమ్మా, అన్నపూర్ణాలయం నిర్వహణ బాధ్యత మీదా మాదా? ఇటీవల ఒక సోదరుడు అమ్మను సూటిగా అడిగిన ప్రశ్న ఇది. అమ్మ 1923లో ఈ అవనిస్థలిపై అవతరించిన విషయం అందరికీ అవగతమే. అయినా 1923 నుండి 1958 వరకు అమ్మ నివురుగప్పున నిప్పు, మబ్బుల చాటన చంద్రుడు. అమ్మ తన 4వ ఏటనే నేను అమ్మను అని సుస్పష్టంగా ప్రకటించినప్పటికీ, అమ్మకు లోకంలో ప్రతి ఒక్కరూ తన బిడ్డేనన్న భావం ఉన్నప్పటికీ ఆ అమ్మ ప్రేమను 1956 వరకు చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే పొందగలిగారు. 1956 నుంచి 58 వరకు అమ్మను చూడటానికి ఎందరు వచ్చినా అమ్మే స్వయంగా వారందరికీ అన్నం వండి వడ్డిచ్చేది. ఆ రోజుల్లో అమ్మను గుర్తించిన వారు ధన్యులు. వారికి అమ్మ రకరకాలైన దివ్యానుభవాలు ప్రసాదించింది. రాత్రింబవళ్ళు ఆధ్యాత్మిక రహస్యాలు వివరించింది. అందువల్లనే అప్పటి వారంటారు, అమ్మ ఇంకా చెప్పవలసినది ఏమీ లేదు, తాను చెప్పవలసినది, చెప్పదలచినది అంతా ఆ కాలంలోనే చెప్పివేసిందని. కనుకనే అమ్మ నేను గురువును కాను, మీరు శిష్యులు కారు అని ఎంతగా చెప్పినప్పటికీ ఆనాటి వారందరికీ అమ్మ ఎడల అచంచల గురుభావం ఉన్నది. అమ్మ ఇచ్చే దివ్యానుభవాల వలన అమ్మ అంటే దైవమే అన్న విశ్వాసం ఉన్నది. అమ్మ చూపే అపార వాత్సల్యం వలన
అమ్మను ఎవరికి వారు తమను కన్నతల్లిగానే భావించేవారు. ఆనాటి వారిది మార్జాల కిశోర న్యాయం. అందరి బాధ్యతలు అమ్మే తాను స్వయంగా వహించేది. 1958లో అమ్మ అన్నపూర్ణాలయానికి రూపకల్పన చేసింది. అందుకు కర్త అమ్మే అయినప్పటికీ కార్యనిర్వాహకులం మనమే అయినాం. ప్రేరణ అమ్మదే గాని ప్రయత్నం మనదయింది. ఏమైనా అన్నపూర్ణాలయ నిర్వహణలో 1970 వరకు అమ్మ అమృతహస్తం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉండేది. 1970 నుండి మనను పాత్రధారులను చేసి అమ్మ సూత్రధారిగా మారిపోయింది. అమ్మ అనుగ్రహానికి పాత్రులైన వారికి గాని అన్నపూర్ణాలయ నిర్వహణ అమ్మ మాత్రమే చూస్తున్న సత్యం అవగతం కాదు. అమ్మే చూస్తున్నదన్న దానికి నిదర్శనం 1973లో జరిగిన 1,00,000 మంది ఏకపంక్తి భోజనమే. ఇంతకాలం అన్నపూర్ణాలయం ఏ విధంగా నిర్వహింపబడేది ఎవరికీ అర్థం కాని ఒక అద్భుత రహస్యమే. ఎవరికి వారు తృప్తిగా భోజనం చేసి 2 చేతులు ముకుళించి ఆ తల్లి పెడుతున్నది మనం తింటున్నాము అని భావిస్తూ నిశ్చింతగా ఉన్నారు. కానీ అమ్మ హఠాత్తుగా అన్నపూర్ణాలయ నిర్వహణకు సంబంధించిన విధానం మార్చివేసింది. ఈ గురుతర బాధ్యతను మనకు అప్పగించింది. రోజుకు 1000 మందికి తక్కువ కాకుండా అక్కడ భోజనం చేస్తున్నారు. మరి ఈ బాధ్యత సామాన్యమైనదా? అమ్మ చెప్పినట్లు బాధ్యతే బరువు. అందులో ఇది బృహత్తర బాధ్యత. ఈ సంధికాలంలో ఒక సోదరుడు పై ప్రశ్నను అమ్మను అడిగాడు. బాధ్యత నాదే నాన్న, నా బాధ్యతను మిమ్మల్ని నిర్వహించమని కోరుతున్నాను అన్నది అమ్మ నవ్వుతూ. అమ్మ కోరుతున్నాను అన్నా అందులో ఆదేశమే ఉన్నది. అవును, ఆ బాధ్యత అమ్మకే చెల్లుతుంది. రోజు అక్కడకు అనేక ప్రాంతాల నుండి అనేక మతాలు, జాతులు, వర్ణాలు, కులాలకు చెందిన వాళ్ళు వస్తారు. వాళ్ళ ముఖాలు కూడా మనకు తెలియవు. వాళ్ళందరినీ ఆప్యాయంగా ఆదరించి భోజనం పెట్టాలి. భోజనానికి సంబంధించిన ఆర్థిక బాధ్యతను ఎట్లా భరించినప్పటికీ వారందరికీ మన ప్రేమను పంచవలనంటే అది అంత సులభమైన విషయమా? మన కుటుంబ సభ్యులను, మన స్నేహితులను, మన బంధువులనే మనం ప్రేమించలేం. ప్రేమిస్తే వారి నుండి ప్రతిఫలం కోరకుండా ఉండలేం. ప్రతిఫలం కనిపించని చోటికి మన ప్రేమ ప్రవహించడానికి సుతరాము అంగీకరించదు. అమ్మ నిత్యము అంతమందికి భోజనం పెట్టగలుగుతున్నది అంటే వారందరినీ అమ్మ తన బిడ్డలుగా భావించగలగటమే. కనుకనే అమ్మ ఆ బాధ్యత తనదేనని స్పష్టంగా అంగీకరించింది. అందువలనే అమ్మ విశ్వసవిత్రి అయింది. ఆ బాధ్యతను మనం పంచుకోవటం అంటే ఆ మాతృత్వాన్ని మనలోకి ఆహ్వానించుకుంటున్నామన్నమాట. అంటే తన అంశను మనలోకి ప్రవేశపెడుతున్నది అమ్మ. అంటే ఇంకో విధంగా చెప్పుకోవాలంటే అమ్మ తన అంశను ఏ లేశమో ప్రసాదించిన వారు గాని అన్నపూర్ణాలయ నిర్వహణలో భాగస్వాములు కాలేరు. అమ్మ రక్త మాంసాదులే కాక అమ్మ అమృత హృదయాన్ని కూడా పంచుకోగలిగిన వారు అల్ప సంఖ్యలోనే ఉంటారు. వారు అదృష్టవంతులు. మార్చ్ 1976. జయ హో మాతా.